అయ్యో, ఏంటండి ఎన్ని దెబ్బలు తగిలాయి? నువ్వేం కంగారు పడకు, ముందు మన రెస్ట్ తీసుకుని. చూడండి ఎంత రక్తం పోయిందో. డాక్టర్లు చెప్పారుగా ఏం ప్రాబ్లం లేదని. నువ్వేం కంగారు పడకు. అందుకే నేను చెప్తూ ఉంటాను బండి మీద స్పీడ్ గా వెళ్ళొద్దని. వింటేగా. రేపే డిశ్చార్జ్ చేసేస్తానని చెప్పారు. అలాగే. 58, 59, 60. ప్రభో, వాడికి డబ్బులు ఇచ్చాయి. నేను ఇవ్వమన్నానని చెప్పు. అన్నా వాడు డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నాడా? ముందు మొహమాట పడతాడు, తర్వాత వాడే తీసుకుంటాడ్రా. అంతా బాగానే ఉంది గానీ వాడిని వదిలేసారేంటన్నా? ఎవరినిరా? బాబ్ని చేయి చేసుకున్నాడు కదా. అదే అన్నా, ఇన్స్పెక్టర్ కొడుతుంటే మీరు వద్దన్నారు కదా. వాడి గురించి ఆలోచిస్తున్నావేంట్రా? ఈ పాటికి వాడు అద్దంలో దెబ్బలు చూసుకుంటూ ఉంటాడు. శివ, కూర్చో. భయం వేస్తుందిరా. మనం ఎందుకు భయపడాలి? వాడు తప్పు చేశాడు, కొట్టి అడిగాను, క్షమించమని కూడా అడిగా. నేనెలా ఉండాలో, నా జీవితం ఎలా ఉండాలో చెప్పేది మీరు అమ్మ మాత్రమే నాన్న. అంతెందుకు, ఆ దేవుడికి కూడా హక్కు లేదు నాన్న. వాడెవడో కూడా నాకు తెలీదు. వాడేవాడు నాన్న నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి. నా కళ్ళ ముందే రోడ్డు మీద హత్య జరిగినా నేను పట్టించుకోలేదు. అంతెందుకు, అంకుల్ని కూడా చంపేశారు. మనం ఏమన్నా అడిగామా? ఇప్పుడు వాడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. అది కాదురా, ఇది మనం కొంచెం లీగల్ గా ప్రొసీడ్. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఇప్పటి వరకు జరిగిందంతా బయట వాళ్ళ గురించి. ఇది నా జీవితం నాన్న. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుందిరా, కానీ ఇలా చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుందేమోనో నాకు భయం వేస్తుందిరా. నాన్న, నేను మీ కొడుకుని నాన్న. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. డిసిప్లిన్కి మారు పేరే మీరు. మీ కొడుక్కి బ్యాడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాడేవాడు నాన్న. అంతేకాదు, వాడి కొడుకు 10 రోజుల్లో వస్తున్నాడంట. వాడి కింద నేను బానిసగా పనిచేయాలంట. వాడి దగ్గర నన్ను చేతులు కట్టుకుని పనిచేయమంటారా నాన్న? అది కాదురా. నేను అలా చేసినా కూడా వాడు మన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. డబ్బుంటే చదువు లేకపోయినా ఏమైనా చేయొచ్చని విర్రవీగుతున్నాడు. మరి చదువుకున్న వాళ్ళు ఏం చేయగలరో కూడా చూపించాలి కదా. వాళ్ళకి ధైర్యం ఏంటంటే మనం ఏం చేయలేమని. నేను చేసి చూపిస్తాను. నీకేం అవ్వకూడదనిరా. నాన్న, నాకేం అవ్వదు నాన్న. నాకు చేసినట్టు ఇంకో స్టూడెంట్కి చేయాలనే ఆలోచన కూడా వాడికి రాకుండా చేస్తాను. కుదరకపోతే మీరు చెప్పినట్టు చేస్తాను నాన్న, లేకపోతే చచ్చిపోతా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఇది చాలు నాన్న.